అందరికీ నమస్కారం. మనం రోజు స్టాక్ మార్కెట్ గురించి, అది పెరగడం తగ్గడం గురించి వింటూనే ఉంటాం. కానీ ఈ మార్కెట్ వెనుక ఒక పెద్ద కథ ఉంది. నిజానికి ఒకటి కాదు, రెండు ప్రపంచాలున్నాయి. అవేంటో తెలుసా? రండి, ఈరోజు ఆ రెండు ప్రపంచాల మధ్య ఉన్న అసలు మ్యాటరేంటో సింపుల్గా తెలుసుకుందాం. అబ్బా, ఈ కంపెనీ ఐపీఓ వచ్చేసిందంట, అప్లై చేశారా అని మన చుట్టూ మాట్లాడుకోవడం వింటూనే ఉంటాం కదా. మరి అసలు ఈ కొత్త షేర్లు మార్కెట్లోకి ఎలా వస్తాయి? వాటిని ఎవరు అమ్ముతారు? ఎక్కడ్నించొస్తాయి? ఈ ప్రశ్నలన్నింటికీ ఈరోజు మనకు సమాధానం దొరుకుతుంది. ఓకే, ఈ స్టాక్స్ కథలోకి వెళ్లే ముందు అసలు ఈ డబ్బు అంతా ఎలా ప్రవహిస్తోంది, ఆ పెద్ద వ్యవస్థ గురించి ఒక్క మాటలో చూద్దాం. దీన్నే ఫైనాన్షియల్ సిస్టమ్ అంటారు. పేరేదో పెద్దగా ఉంది గదా, కాని చాలా సింపుల్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద వంతెన లాంటిది. ఎవరి దగ్గరైతే డబ్బుందో, అంటే మనలాంటి పొదుపు చేసుకునే వాళ్ల దగ్గర్నుంచి, ఎవరికైతే డబ్బు అవసరమో, అంటే దేశాన్ని అభివృద్ధి చేసే పెద్ద పెద్ద కంపెనీల వరకు డబ్బుని చేరవేసే బ్రిడ్జ్ అన్నమాట. మన ఆర్థిక వ్యవస్థకు ఇదే అసలైన ఇంజిన్. అంటే మన డబ్బు ఊరికే బ్యాంకులో పడుకోకుండా యాక్టివ్గా పనిచేస్తుందన్నమాట. దేశంలో కొత్త ఫ్యాక్టరీలు కట్టడానికో, ఓ కొత్త టెక్నాలజీని తీసుకురావడానికో, ఇలా ఆర్థిక వ్యవస్థకు బూస్టిచ్చే పనుల్లోకి వెళ్తుంది. అసలు డబ్బు చేయాల్సిన నిజమైన పని ఇదే కదా. రైట్, ఇక మన అసలు కథలోకొచ్చేద్దాం. మన మొదటి ప్రపంచం, అదే ప్రైమరీ మార్కెట్. సింపుల్గా చెప్పాలంటే స్టాక్స్ పుట్టేదే ఇక్కడే. దీన్నే న్యూ ఇష్యూ మార్కెట్ అని కూడా అంటారు. ఆ పేర్లోనే ఉంది కదా అంతా. న్యూ ఇష్యూ అంటే కొత్తగా జారీ చేయడం. ఒక కంపెనీ తన షేర్లను మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం జనానికి అమ్మే ప్లేస్ ఇదే అన్నమాట. ఈ ప్రైమరీ మార్కెట్ను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఓ బ్రాండ్ న్యూ కార్ షోరూంని ఊహించుకోండి. అప్పుడే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మెరిసిపోతున్న కొత్త కార్లు, వావ్, అదిరిపోతుంది కదా. చూడండి, ఆ కొత్త కార్ల షోరూంలో ఏమవుతుంది? కారును తయారు చేసింది కంపెనీ, అమ్మేది కూడా డైరెక్ట్గా కంపెనీయే, అవునా? సేమ్ టు సేమ్ ప్రైమరీ మార్కెట్లో కూడా అంతే. కంపెనీయే కొత్త షేర్లను సృష్టిస్తోంది. మనం రోజు పేపర్లలో చదివే ఐపీఓలు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనం ఆ ఐపీఓలో షేర్లు కొన్నామనుకోండి, ఆ డబ్బు నేరుగా ఎక్కడికి వెళ్తుంది? మధ్యలో ఎవరికీ కాదు, డైరెక్ట్గా కంపెనీకే వెళ్తుంది, వాళ్ల వ్యాపారాన్ని పెంచుకోడానికన్నమాట. సరే, కొత్త కారు కొనేశాం, షోరూం నుంచి బయటకొచ్చేశాం. ఇప్పుడు మనం రెండో ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇది మనందరికీ బాగా తెలిసిన ప్రపంచం. రోజూ టీవీల్లో, యాప్స్లో చూసే ఆ మార్కెట్, అదే సెకండరీ మార్కెట్. ఇక్కడ కథ వేరే ఉంటుంది. ఇక్కడ కొత్త షేర్లు పుట్టవు. ఆల్రెడీ ప్రైమరీ మార్కెట్లో అమ్మేసిన షేర్లనే మనలాంటి ఇన్వెస్టర్లు ఒకరి దగ్గర్నుంచి ఒకరు కొనుక్కుంటూ, అమ్ముకుంటూ ఉంటారు. మనం రోజూ వినే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బీఎస్సీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సీ, ఇవన్నీ ఈ సెకండరీ మార్కెట్ కిందికే వస్తాయన్నమాట. ప్రైమరీ మార్కెట్ కొత్త కార్ల షోరూం అనుకుంటే, మరి సెకండరీ మార్కెట్ ఏంటి? ఇది ఒక పెద్ద, ఎప్పుడూ రద్దీగా ఉండే సెకండ్ హ్యాండ్ కార్ల బజార్ లాంటిది. బేరసారాలు, కొనేవాళ్లు, అమ్మేవాళ్లు, ఒకటే హడావిడి, సందడి. ఈ సెకండ్ హ్యాండ్ బజార్లో కారు తయారు చేసిన కంపెనీకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు. ఒకతను తన పాత కారుని ఇంకొకతనికి అమ్ముతాడు. డబ్బు వారిద్దరి మధ్యే చేతులు మారుతుంది. ఇక్కడ కూడా అంతే. ఇన్వెస్టర్లే ఒకరికొకరు షేర్లు అమ్ముకుంటారు, కంపెనీకి సంబంధమే లేదు. దీనివల్ల వచ్చే అతిపెద్ద ఉపయోగమేంటో తెలుసా? లిక్విడిటీ. అంటే మన దగ్గరున్న షేర్లను మనకు అవసరమైనప్పుడు ఈజీగా అమ్మి డబ్బుగా మార్చుకునే సౌకర్యం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ బొమ్మ చూడండి. సెకండరీ మార్కెట్ ఎంత క్లియర్గా పనిచేస్తుందో అర్థమవుతుంది. ఇక్కడ కొనే వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ అమ్మే వ్యక్తి ఉన్నాడు. కొనే వ్యక్తి డబ్బు తన బ్రోకర్ ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్కి పంపిస్తాడు. అక్కడ్నుంచి అది అమ్మే వ్యక్తి బ్రోకర్కి, ఫైనల్గా అమ్మే వ్యక్తికి చేరుతుంది. అదే టైంలో షేర్లు రివర్స్లో ప్రయాణిస్తాయన్నమాట. అమ్మే వ్యక్తి నుంచి కొనే వ్యక్తికి వస్తాయి. ఈ మొత్తం ప్రాసెస్లో కంపెనీ ఎక్కడుంది? ఎక్కడా లేదు. ఇది ప్యూర్గా ఇన్వెస్టర్ల మధ్య జరిగే డీల్. ఓకే, ఇప్పటిదాకా మనం రెండు వేర్వేరు ప్రపంచాలు చూశాం. ఒకటి కొత్త కార్ల షోరూం, ఇంకొకటి పాత కార్ల బజార్. మరి రెండింటికి మధ్య ఉన్న మెయిన్ తేడాలేంటి? ఇప్పుడు వాటిని పక్కపక్కన పెట్టి క్లియర్గా చూసేద్దాం. రండి, ఆ తేడాలేంటో ఒక్కసారి సింపుల్గా చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ పాయింట్, ఏమమ్ముతారు? ప్రైమరీ మార్కెట్లో బ్రాండ్ న్యూ షేర్లు, సెకండరీ మార్కెట్లో ఆల్రెడీ ఉన్న అంటే సెకండ్ హ్యాండ్ షేర్లు. రెండో పాయింట్, ఎవరు అమ్ముతారు? ప్రైమరీ మార్కెట్లో డైరెక్ట్గా కంపెనీయే అమ్ముతుంది. సెకండరీ మార్కెట్లో మనలాంటి ఇన్వెస్టర్లే ఒకరికొకరు అమ్ముకుంటారు. మూడోది చాలా ముఖ్యం,
డబ్బు ఎవరికి వెళ్తుంది? ప్రైమరీ మార్కెట్లో డబ్బు కంపెనీకి వెళ్తుంది వాళ్ళ ఎదుగుదల కోసం. కాని సెకండరీ మార్కెట్లో షేర్ అమ్మిన ఇన్వెస్టర్కే డబ్బు వెళ్తుంది. ఇక చివరిగా ధర. ప్రైమరీ మార్కెట్లో కంపెనీ ఒక ఫిక్స్డ్ ధర నిర్ణయిస్తుంది. కాని సెకండరీ మార్కెట్లో ధర డిమాండ్ సప్లైని బట్టి ప్రతి సెకండు మారుతూనే ఉంటుంది. ఇప్పుడు మీకో డౌట్ రావచ్చు, ఈ రెండింట్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్? కంపెనీకి డబ్బులిచ్చే ప్రైమరీ మార్కెటా లేక మనం రోజూ ట్రేడ్ చేసే సెకండరీ మార్కెటా? అసలు విషయమేంటంటే, ఒకటి లేకుండా ఇంకొకటి లేదు. రెండూ ఒకదానికొకటి ప్రాణమన్నమాట. అదెలాగో చూద్దాం. ఈ వాక్యం చూడండి, ఎంత బాగా చెప్పిందో. ప్రైమరీ మార్కెట్ అనేది కంపెనీకి కావలసిన మూలధనాన్ని అంటే డబ్బుని ఇస్తుంది. కానీ సెకండరీ మార్కెట్ ఆ షేర్లకు లిక్విడిటీ ఇస్తుంది, అంటే వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకునే ఒక భరోసా ఇస్తుంది. ఆ భరోసా లేకపోతే ఆ షేర్లకు విలువే ఉండదు గదా. మళ్ళీ మన కార్ ఎగ్జాంపుల్కే వద్దాం. మీరు షోరూంకెళ్ళి ఓ బ్రాండ్ న్యూ కారు కొనాలనుకుంటున్నారు. కానీ ఆ కారును మీరు భవిష్యత్తులో ఎప్పటికీ ఎవ్వరికీ అమ్మకూడదు అని రూల్ పెట్టారనుకోండి, కొంటారా? అస్సలు కొనరు కదా. సరిగ్గా స్టాక్స్ కథ కూడా ఇంతే. కాబట్టి మనం ఫైనల్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. ప్రైమరీ మార్కెట్ షేర్లను సప్లై చేస్తే సెకండరీ మార్కెట్ ఆ షేర్లను ధైర్యంగా కొనడానికి కావాల్సిన నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఇవి రెండూ ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసులాంటివి. ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థకు ఈ రెండూ అత్యవసరం. సరే, ఇప్పుడు మీకు ప్రైమరీ సెకండరీ మార్కెట్ల మధ్య తేడా క్లియర్గా అర్థమైంది. ఇది పెట్టుబడి ప్రయాణంలో చాలా ముఖ్యమైన మొదటడుగు. మరి ఇప్పుడు ఆలోచించాల్సిందేంటి? ఒక పెట్టుబడిదారిగా మన దృష్టి ఎక్కడ ఉండాలి? ఐపీఓలపైనా లేక సెకండరీ మార్కెట్ పైనా? ఇది ఆలోచించాల్సిన విషయం.